పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మంచి సమరుడైనటువంటి ప్రభు, మంచి కాపరి అయిన దేవుడు ఈ ఆదివారం తప్పిపోయిన కుమారుని కోసం తప్పించే తండ్రిగా ఏ విధముగా ఎదురు చూస్తున్నాడో దాన్ని విన్నాం. మరొకసారి 3 గంటల ప్రార్థనలో ఆయన ఒక మంచి సమరయుని వలె గాయపడిన మనలను వెనక్కి వస్తున్నాడని పాడబోతున్నాం. భక్తితో ప్రార్థిస్తాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు సెవ్వా లూర్దు రెడ్డి లిల్లీ మేరీ కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఆరోహి మొదటి జన్మదినోత్సవ సందర్భంగా గడిచిన కాలమంతా ఆ బిడ్డను కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఆ బిడ్డ మంచి జ్ఞానం, వివేకం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు సెవ్వా లూర్దు రెడ్డి, లిల్లీ రెడ్డి. అలాగే ఈ దినమున ప్రత్యేకంగా మొదటి జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న ఆరోహి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జ్ఞానం, దేవుని సంరక్షణ, ఉద్యోగం, బిజినెస్ల అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఈదర బాలశివరెడ్డి కుటుంబం. ఎం ప్రభు అఖిల్కి USA H1B వీసా త్వరగా అప్రూవ్ అయినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఎం సుధాకర్ కుటుంబం. జేవి చేసింత మంచి ఆరోగ్యం, ఆమెపై ఉన్న కేసు కొట్టివేయబడినట్లుగా రామనాథన్ మారు మనస్సు, మరియా నాన్సీ మంచి ఆరోగ్యం, సోమ మంచి ఆరోగ్యం, అంతని పాల్ త్రాగుడు నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం రఫేల్ రెడ్డి మేరీ మంచి ఆరోగ్యం కొరకు, నిహారికకి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కగన మనోజ్ కుమార్ మంచి ఆరోగ్యం, జీవితంలో స్థిరపడినట్టుగా ఆర్థిక సమస్య నుండి విడుదల, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కే భాగ్య. ఈ దినము ఆదివారం వచ్చిన భక్తులందరినీ, అలాగే గడిచిన రోజులు ఎక్కడెక్కడ బయట ప్రోగ్రాం జరిగిందో అక్కడ పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క విన్నపములను దేవుడు ఆలకించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
దేవుడు తప్పిపోయిన దానిని వెనక్కి రక్షించే దేవుడని లూకా 19:10 వింటున్నాం. We hear in Luke 19:10, our God is in search of the lost ones and you will find it. ఈ విషయాన్ని మనము 2 వచనములతో ఈరోజు పాట మొత్తం దానితోనే పాడబోతున్నాం. దాన్ని మొదటిగానే చదివి వినిపిస్తాను. తర్వాత ఒక్కొక్క ధ్యానాంశంను ఒక్కొక్క గుర్తులో క్లుప్తంగా చెప్పి ఈరోజు చిన్న ప్రార్థన కరుణ జపమాల చెప్పబోతున్నాం. లూకా సువార్త 10:33-34. పిదప ఒక సమరయుడు అటు పయనమైపోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే అతడుకు జాలిపడి వాని దగ్గరికి వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వారిని తన వాహనంపై కూర్చోబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించను. మొదటి గుర్తులో ఈ వాక్యంలో ఉన్న మొదటి అంశం లూకా 10:33. ఒక సమరయుడు అట్టు పయనమై పోవచ్చు అతనిని చూచెను అనే పదం. మన దేవుడు చూచే దేవుడు ఎల్రోయి. చూసి చూడక ఈ లోకం ఉన్నది మన బాధలను, కానీ దేవుడు మనల్ని చూస్తాడు. ఇది మొదటి గుర్తులో మనం ధ్యానించబోయే విషయం. Luke 10:33. That moment, though all the people were moving around, only one Samaritan just looked at him. He saw him. Our God is a God who sees. El Roi. Luke 10:33. God saw through the Samaritan. ఈరోజు మనలందరినీ చూచే దేవునికి ఈ పాట పాడుతూ మంచి సమరయుడు మనల్ని వెదక్కి వచ్చాడు, దీవిస్తున్నాడని ఆనందముతో పాడుదాం. మంచి సమరయుడు యేసు నన్ను వెదక్కి వచ్చాడే. మంచి సమరయుడు యేసు నన్ను వెదక్కి వచ్చాడే. నన్ను చూసాడే, కౌగలించుకున్నాడే. నన్ను చూశాడే, కౌగలించుకున్నాడే. మంచి సమరయుడు యేసు నన్ను వెదక్కి వచ్చాడే. మనందరినీ మన బాధలను చూచి మనల్ని దీవించే దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ 2 వాక్యంలో ఎన్నో అర్థమును దాని నుంచి వెదకి ఏరుకొని ఫాదర్ బెర్క్మాన్స్ గారి పాటను తమిళంలో రాశాడు. దాన్ని తెలుగులో మనం పాడుతున్నాం. లూకా 10:33-34లో 2వ అంశం
వానిని చూడగానే అతడు జాలిపడి, రెండవది వాని దగ్గరికి వెళ్ళెను. మన దేవుడు మన దగ్గరికి వచ్చే రోజులే ఉపవాసము, తపస్సు కాలం. గాడ్ ఈజ్ కమింగ్ వెరీ క్లోజ్ టు అస్. ఈజ్ ద టైమ్ ఆఫ్ లెంట్. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా మీ దగ్గరికి దేవుడు వచ్చునుగాక, మిమ్మల్ని తాకునుగాక. మే ద సేమ్ లార్డ్ కమ్ నియర్ యూ అండ్ టచ్ యూ. పాడుదాం. మంచి సమరయుడు యేసు నన్ను వెదకి వచ్చాడే. మంచి సమరయుడు యేసు నన్ను వెదకి వచ్చాడే. నా దగ్గర చేరాడే, జాలి చూపాడే. నా దగ్గర చేరాడే, జాలి చూపాడే. మంచి సమరయుడు యేసు నన్ను వెదకి వచ్చాడే. మన దగ్గరికి వస్తున్న దేవుని వైపు మనం చూస్తూ ఆయన దగ్గర చేరి ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ 2 వచనంలో ఉన్న 3వ అంశం లూకా 10:34. పిమ్మట వాని గాయములకు ద్రాక్షారసమును పోసాడు. ద్రాక్షారసం పోస్తే రక్షణమిచ్చాడని ఫాదర్ గారు రాశాడు. దానికి అర్థం నాకేమనిపిస్తుందంటే, పూజా బలిలో ద్రాక్షారసము యేసు రక్తముగా మారుతుంది. ఆ రక్తముతో మనకు రక్షణ కలుగుతుంది. ఇప్పుడు కూడా ఆ రక్తం ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో మన మీద ప్రవహిస్తూ ఉంది. ఆ రక్షణ భాగ్యంలోనికి మీ కుటుంబం అంతా వచ్చునుగాక. ఆమేన్. డ్యూరింగ్ ద హోలీ మాస్ ద వైన్ టర్న్డ్ ఇంటూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, అండ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ we are redeemed. That's why Father Beckmans, who wrote this song, wrote like this: he poured the wine on his wounds and he gave him redemption, salvation. ఇప్పుడు ఈ పాట పాడుతున్నప్పుడు రక్షణ భాగ్యం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ద్రాక్షారసమును పోసాడే, రక్షణమిచ్చాడే. ద్రాక్షారసమును పోసాడే, రక్షణమిచ్చాడే. మంచి సమరయుడు యేసు నన్ను వెదకి వచ్చాడే. ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, 5వ తారీఖున జూబిలీ క్రాస్ మన మధ్యలోనికి వచ్చింది. ఇప్పుడు 25 రోజులు అయిపోయింది. కొన్ని రోజుల్లో ఇది మళ్ళీ ఒకసారి పటాన్చేరులో ఉన్నటువంటి ప్యారిష్లో ఉంచబడుతుంది. మళ్ళీ 30 రోజులు ఫాదర్ గారు అక్కడికి కూడా నన్ను వచ్చి ఒకసారి ప్రజల మధ్యలో దానిని స్థాపించమని అడిగారు. ప్రభు చిత్తమైతే చూద్దాం. ఈ 25 రోజులుగా మన మధ్యలో ఉన్న సిలువ మీతో మాట్లాడింది, మిమ్మల్ని దీవించిందని నమ్ముచున్నాను. ఇప్పుడు భక్తితో ఆ సిలువ క్రింద రెక్కల క్రింద మనల్ని అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. 4వ విషయం లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో తైలము పోసాడంట. ఈ తైలము మీకు తెలుసు, పరిశుద్ధ తైలంతోనే అభిషేకం చేసేవాడు. దావీదును అభిషేకం లూకా 1 సాముయేలు 16:13లో మనం వింటున్నాం. రాజులను అభిషేకించిన, ప్రవక్తలను అభిషేకించిన ఆ తైల అభిషేకం. తైలం అంటే అభిషేకమునకు సమానం. Luke 10:34 he poured oil on him and he bandaged his wounds. That means oil is symbolizing anointing of the Holy Ghost.
Acts 10:34. There 1 Samuel 16:13, when Samuel anointed David, he poured oil. ఇప్పుడు ఈ అభిషేకం మన మీద వచ్చునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. తైలము పోసాడే, అభిషేకం చేశాడే, తైలము పోసాడే, అభిషేకం చేశాడే. మంచి సమరయుడు యేసు నన్ను వెదకి వచ్చాడే. ఆ అభిషేకం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సతనపల్లిలో పాల్గొన్నవారు వెన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడెక్కడైతే క్యాలెండర్లు ఆయిల్ బాటిల్స్ అమ్మమ్మ వాళ్ళకు అద్భుతాలు జరగని వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న వారు రాసిన ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉద్యోగం కోసం వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వీసా కోసం ఎన్నోసార్లు ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాస్తులు అక్కడి నుంచి తీసుకెళ్లిన అందరి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు చేసే ప్రార్థన ద్వారా సతనపల్లిలో కూడా దేవుడు బిషప్ గారు ఆశ్చర్యపడే విధంగా అనేక మందిని దేవుడు తీసుకొచ్చాడు. 80 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. కానీ గ్రౌండ్ నిండా ప్రజలు పక్కన ఉన్న ఊర్ల నుండి వచ్చి పాల్గొన్నారు. మొదటి రోజే రెండవ రోజున ఒక అమ్మాయి చెప్పి 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జాబ్ను దేవుడు ఇచ్చాడని. లాస్ట్ రోజు నేను వస్తుంటే ఇంకొక ఆమె వచ్చి ఈరోజు ఉదయమే నాకు జాబ్ వచ్చింది అని కన్నీటితో వాళ్ళు సాక్ష్యాలు పంచుతున్నారు. మీ ప్రార్థనకు స్తోత్రం. మీ కుటుంబంలో ఎదురు చూస్తున్నది కూడా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. లూకా 10:34 చివరి అంశం, గాయములకు కట్టు కట్టెను. మన దేవుడు మన గాయాలను మాన్పే దేవుడని ఇర్మియా 30:17 చెప్తుంది. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ బైండ్స్ అవర్ wounds and heals us. That's what we hear in Jeremiah 30:17, Luke 10:34. The good Samaritan did the same. He bound the wound of that man. మీరు ఏ గాయాలలో ఉన్నారో ఇప్పుడు దేవుడు గాయాలను కట్లు కట్టుతూ మీకు సిగిచనిచ్చి స్వస్థపరచునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన జూబిలీ క్రాస్తో చివరి ఆశీర్వాదంతో ముగిస్తాం. நல்ல சமாரியன் இயேசு என்னை தேடி வந்தாரே, మంచి సమరయుడు యేసు నన్ను వెదకి వచ్చాడే. గాయాలను కట్టాడే, తన భుజాలపై మోసాడే. గాయాలను కట్టాడే, తన భుజాలపై మోసాడే. మంచి సమరయుడు యేసు నన్ను వెదకి వచ్చాడే.
ఈరోజు తప్పిపోయిన కుమారునికి తప్పించే తండ్రి అని చివరిగా ఈరోజు మంచి సమరుడని విన్నాం. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి జూబిలీ సిలువ ద్వారా 30 రోజులు పొందుతున్న అనుభూతికి స్తోత్రం చెల్లిస్తూ ఈ దినం ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ జూబిలీ సందర్భంగా ప్రత్యేక అనుగ్రహాశీర్వాదాలు నిరీక్షించే మీకు ప్రభు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి దీవించునుగాక. During this jubilee year, all that you are waiting for, may the Lord honor it and grant it to you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. మంచి సమరయుడు యేసు మమ్ము వెదకి వచ్చావా,